ఏంటి 1 0 0 x 0 1 0 y 0 0 1 z ఇలా వస్తుంది. ఓకేనా? 1 0 0 0 1 0 0 0 1 ఇది ఏ మ్యాట్రిక్స్? 3 into 3 డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ ఈ లాస్ట్కి వచ్చే వాల్యూస్ x y z. ఓకేనా? ఇది గాస్ జోర్డాన్ మెథడ్. మనకి ఏమి ఇచ్చాడు? 1 0 1 1 1 3 ఇది మ్యాట్రిక్స్. ఓకేనా? మనకి ఇది 1లో ఉంది. ఫస్ట్ ఏంటి? ఈ 2 zeros చేయాలి. ఈ 2 zeros చేయాలంటే మనం దీన్ని కాన్స్టాంట్గా తీసుకోవాలి. దీని ప్లేస్లో మనకి ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ రో కాన్స్టాంట్ 1 1 1 3. ఓకే, సెకండ్ రో ఈ 2 ఫస్ట్ 0 చేయాలి. ఫస్ట్ ఏది చేయాలి? ఇది చేయాలి. అంటే ఈ వాల్యూ 0 చేయాలంటే R2 మైనస్ కాన్స్టాంట్ వాల్యూ. అర్థమవుతుందా? R2 మైనస్ R1 కాన్స్టాంట్ వాల్యూ ఏదైతే ఉందో దానికి మనము మైనస్ చేయాలి. ఐదర్ మైనస్ అన్న చేయండి లేదా ప్లస్ అన్న చేయండి. మొత్తానికి మనం 0 చేయాలి. అయితే మనం ఏం చేస్తే ఇక్కడ 0 అయిపోతుంది? R2 మైనస్ R1 రాదు. R2 మైనస్ మన సెకండ్ రో R2 మైనస్ R1. ఓకేనా? R2 మైనస్ R1 చేయండి. 1 మైనస్ 1 0 2 మైనస్ 1 2 2 మైనస్ 1 1 3 మైనస్ 1 2 4 మైనస్ 3 1 0 అయిందా? నెక్స్ట్ ఇది 0 చేయాలి. దీన్ని 0 చేయాలంటే R3 మైనస్ R1 R2 చెయ్యొద్దు, అది కాన్స్టాంట్ ఉన్న వాల్యూకే చెయ్యాలి. ఓకేనా? 0 1 మైనస్ 1 0 4 మైనస్ 1 3 9 మైనస్ 1 8 6 మైనస్ 3 3 ఈ 2 zeros అయినాయా? సెకండ్ కాలంలో ఏంటి? ఇవి 2 zeros చేయాలి. మనకి ఇక్కడ 1 ఉంది కదా, ఈ రో మొత్తం కాన్స్టాంట్ తీసుకోవాలి. అంటే మనం ఎప్పుడైనా సరే కాన్స్టాంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇది ఇక్కడ నుండి స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఏమొచ్చింది? మనకి ఇది వచ్చింది మ్యాట్రిసెస్. ఓకేనా? వచ్చిన మ్యాట్రిసెస్లో నుండే మనము కాన్స్టాంట్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే మనకి ఇది కాన్స్టాంట్ తీసుకున్నాం. సెకండ్ రో మొత్తం కాన్స్టాంట్ అంటే 0 1 2 1. ఓకేనా? ఇక్కడ 1 ఉంది, మనం ఇది 0 చేయాలి, ఇవి 0 చేయాలి. ఫస్ట్ దీన్ని 0 చేద్దాం. అంటే మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. దాన్ని ఏమని చేయొచ్చు? R1 మైనస్ R2. ఓకేనా? R1 మైనస్ R2 అంటే 1 మైనస్ 0 1 మైనస్ 1 1 మైనస్ 2 మైనస్ 1 3 మైనస్ 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 3 ఉంది, ఇది 0 రావాలి. అంటే మనం దీన్ని ఏం చేయొచ్చు? R3 మైనస్ ఇక్కడ 1 ఉంది, మన ఇది 3 ఉంది, దీని 3 కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 3 అంటే 3R2. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ 3R2 చేద్దాం. 3R2 అంటే ఈ రో మొత్తానికి 3 ఇంటూ చేయాలి. 3 ఇంటూ 0 3 ఇంటూ 1 3 ఇంటూ 2 3 ఇంటూ 1 3. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి? ఇది 1 మైనస్ 0 1 వస్తాయి. అదే 1. ఓకేనా? 3R2 వచ్చింది. అంటే మనకేంటి? R3 మైనస్ R2 అంటున్నాం. R3 ఏమొచ్చాయి? 0 3 8 3. 0 మైనస్ 0 3 మైనస్ 3 8 మైనస్ 6 3 మైనస్ 3 ఓకేనా? 0 0 2 0. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఈ 2 zeros చేసుకోవాలి. ఈ 2 zeros చేయాలంటే మనకి ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ రో మొత్తం కాన్స్టాంట్గా తీసుకుంటున్నాం. ఆ రో మొత్తం కాన్స్టాంట్. ఓకేనా? మనకి ఇవి 2 zeros కావాలి. మనకి ఇక్కడ -1 ఉంది, కాన్స్టాంట్ దగ్గర ఏంటి? 2 ఉంది. 1 రావాలంటే ఏం చేయాలి? 2 రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకు -1 ఉంది, మనకు 2 రావాలంటే R1 ప్లస్ R2 చేయాలి. ఫస్ట్ 2R1 చేయాలి.
2 R1 అంటే 2 ఇంటూ రో 1, 2 ఇంటూ 1 2 2 ఇంటూ 0 2 ఇంటూ -1 2 ఇంటూ 2 4 ప్లస్ R2 అంటున్నాం కదా, సారీ R3. ఈ కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవాలి కదా. నెక్స్ట్ 0 0 2 0 ప్లస్ అంటున్నాం మనం. ప్లస్ అంటే 2 ప్లస్ 0 0 ప్లస్ 0 -2 ప్లస్ 2 4 ప్లస్ 0 ఓకేనా. 2 0 0 4. నెక్స్ట్ ఏంటి ఇక్కడ 2 ఉంది, కాన్స్టెంట్ వాల్యూ కూడా 2 ఉంది. అంటే మనం డైరెక్ట్ మైనస్ చేయొచ్చు. R2 మైనస్ R3. 0 మైనస్ 0 1 మైనస్ 0 2 మైనస్ 0 2 మైనస్ 2 1 మైనస్ 0 ఓకేనా. మనకి 2 0 0 4 0 1 0 1 0 0 2 0. అంటే మనకి ఏ మెథడ్లో రావాలి, ఈ మెథడ్లో రావాలి. ఓకేనా. మనకి ఇవి వచ్చాయి కానీ మిడిల్లో ఇవి 2 2 2 వచ్చాయి. అంటే వాటిని 1 చేయాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 2. R1 డివైడెడ్ బై 2 R3 డివైడెడ్ బై 2. ఎందుకంటే మనకు ఇవి 1 రావాలి కాబట్టి. ఓకేనా. R1 డివైడెడ్ బై 2 అంటే 2 డివైడెడ్ బై 2 0 బై 2 0 బై 2 4 బై 2 నెక్స్ట్ as it is 0 1 0 1. నెక్స్ట్ R3 డివైడెడ్ బై 2 0 డివైడెడ్ బై 2 0 డివైడెడ్ బై 2 2 డివైడెడ్ బై 2 ఇక్కడ 0 వచ్చిందా. 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా. నెక్స్ట్ x y z. x ఈజ్ ఈక్వల్స్ టు 2, y ఈజ్ ఈక్వల్స్ టు 1, z ఈజ్ ఈక్వల్స్ టు 0. వచ్చిందా. ఇది గాస్ జోడర్ మెథడ్. మీరు ట్రిక్స్ చేసేటప్పుడే ఏది కాన్స్టెంట్, మీరు పొరపాటున మళ్ళీ ఫస్ట్ ఉన్నదాన్నే కాన్స్టెంట్గా తీసుకోకండి. ఫస్ట్ స్టెప్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టెప్ వస్తుంది కదా, ఈ వచ్చిన స్టెప్స్లోనే మనము ప్రీవియస్ ఏదైతే తీసుకుంటామో దాంట్లోనే కాన్స్టెంట్ తీసుకొని, ఇక్కడ కాన్స్టెంట్ తీసుకున్నాం, ఈ 2 జీరోస్ చేసినాం. ఇది మ్యాట్రిసెస్ వచ్చింది కదా. ఈ మ్యాట్రిసెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, సెకండ్ రో కాన్స్టెంట్గా తీసుకోవాలి. అంటే సెకండ్ రో మొత్తం ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత దీని నుండి కాన్స్టెంట్ వాల్యూస్కే ప్లస్ ఆర్ మైనస్ చేయాలి. కాన్స్టెంట్ ఉన్న వాల్యూస్ ఆ రోకే ప్లస్ ఆర్ మైనస్ చేయాలి. ఓకేనా. మళ్ళీ R1 R3 ఇట్లా చేస్తారంటే కుదరదు. కాన్స్టెంట్ అయితే ఏదైతే ఉన్నాయో అదే రోకి చేసుకోవాలి. ఓకేనా. థర్డ్ స్టెప్ కూడా అంతే. అర్థమైందా. ఇంకా